బీఆర్ఎస్ హయాంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను అక్రమంగా నిర్బంధించారని దుబాయ్ నుంచి శరణ్ చౌదరి అనే వ్యాపారి సీఎం రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధు పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారని, మరో 50 లక్షల నగదు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. తాను ఆఫీస్కి వెళ్లే సమయంలో సివిల్ దుస్తుల్లో వచ్చి అడ్డుకొని పోలీసులను చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టారని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను అక్రమంగా నిర్బంధించారని దుబాయ్ నుంచి శరణ్ చౌదరి అనే వ్యాపారి సీఎం రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారని, మరో 50 లక్షల నగదు కూడా తీసుకున్నారు అని పేర్కొన్నారు. తాను ఆఫీస్కి వెళ్లే సమయంలో సివిల్ దుస్తుల్లో వచ్చి అడ్డుకొని పోలీసులను చెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొట్టారని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాప్ వ్యవహారంలో బాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్కి చెందిన శరణ్ చౌదరి అనే వ్యాపారికి సంబంధించిన ఇల్లును అక్రమంగా తన పేరు మీద, తన బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటుగా 50 లక్షల రూపాయలు తనను నిర్బంధించి వసూలు తీశారని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద నిన్న తెలంగాణ డీజీపీకి, తెలంగాణ ముఖ్యమంత్రికి ఈమెయిల్ ద్వారా శరణ్ చౌదరి దుబాయ్ నుంచి పంపడం జరిగింది. దీని మీద పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దీని మీద విచారణ చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి అయితే దయాకర్ రావు దీని మీద స్పందించడానికి నిరాకరించారు. తనకి ఎలాంటిది లేదు, ప్రభుత్వం కావాలని తమ పైన కక్షపూరితంగా వివరిస్తుందని చెప్పేసి దయాకర్ రావు తన సన్నిహితులతో అంటున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ అనిల్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏమో నాకైతే ఐడియా లేదండి, దాంట్లో అంత ఐడియా లేదు. చూద్దాం, దాంట్లో అయితే నాకు ఎన్నో సంబంధం లేదు. ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు. ఎంక్వైరీ చేయమంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు ఏనండి, ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియడం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన మరి ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎంత సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్, నాకు బంధువు కూడా కాదు వాళ్ళు, క్యాస్ట్. మీ ఇంటి దగ్గరలోనే ఉండే దుల్లపల్లి రామారావు అనే బిజినెస్ ఆఫీసర్ ఇంట్లో ఈ సెటప్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి మీరు మీ రాజకీయ ప్రత్యర్థుల మాటలన్నీ విన్నారు అనేది వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీ తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏం పార్టీ, నాకెట్టా దగ్గర, అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా.
చేయని మరి నేను ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే, నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నది ఎందుకు ఇప్పుడు అదంతా? అవన్నీ డీటెయిల్స్ వద్దు. నేను ఏ పార్టీ మారేది లేదు. ఈ కేసెస్ వివరాలు కూడా మీకు కొన్ని ఉన్నాయి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను రాజశేఖర రెడ్డి పీరియడ్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు చాలా మంది. నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడ మీరు అందరు ఢిల్లీలో కూడా నాకు ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంత ఏమి ఇస్తావు, మంత్రి ఇస్తా, ఇంకిది ఇస్తా, మారలేదు. నేను మారినందుకు నాకేం చేసారు, కేసులు పెట్టించారు. నా వర్ధనపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండ్రు. నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొద్దిగా రిజర్వేషన్ చేసిండ్రు. ఎక్కడ నిలబడు, మళ్ళీ పాలకుర్తికి పోయి 3 సార్లు గెలిచిన. నేను ఒకటి నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని పెట్టిండ్రో మీకు తెలుసు. ప్రతిపక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని, పోరాటాలు చేసిన, జైలుకు పోయినా. తెలంగాణ మూమెంట్లో కూడా మీరే చూశారు నేను